విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాత గాజువాక కూడలి నుంచి విశాఖ డైరీ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న డైరీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడడం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలన్నీ ఆకలి కేకలతో అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇకనైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి విశాఖ డైరీ యాజమాన్యం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని అక్రమంగా తొలగించబడినటువంటి ఈ 300 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని సిఐటి విశాఖ జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్మికులంతా కూడా గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటేశారు, విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటేశారు. వీళ్ళ ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని డైరీ యాజమాన్యం ఉత్తర్వు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికులు తనకు ఉపాధి కాపాడే విధంగా వీళ్ళ వెంటనే లోపల తీసుకునే విధంగా వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం అందరి దృష్టిలో సమానం చెప్పి అంటారు. చట్టం అందరి దృష్టిలో సమానం అయ్యేటప్పుడు ఒక యజమాని 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఆ యాజమాన్యం చర్యలు తీసుకోలేదా? చట్టం తప్పని చేయాలలేదా? చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధం పోయేందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. కాబట్టి ఆర్ఎల్సీ మీటింగ్ వేస్తున్నారు, పరిష్కారం కావడం లేదు. కాబట్టి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పిలుపు లేకుండా దుర్మార్గంగా తొలగించారు. తొలగించిన తర్వాత కార్మికులు వీళ్ళందరూ స్కిల్ కార్మికులండి. స్కిల్ అంటే ప్యాకింగ్ కానీ, స్వీట్ తయారీలో కానీ, అలాగే పెరుగు తయారీలో కానీ, మిల్క్ తయారీలో కానీ చాలా స్కిల్ కార్మికులు. ఈ స్కిల్ కార్మికులు బయట ఉండడం వల్ల జార్ఖండ్, ఒరిస్సా, నర్సీపట్నం, మాకవరపాలెం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. రోజుకి 30,000 లీటర్లు వేస్ట్ అయిపోతుంది పాలు, అలాగే పెరుగు వేస్ట్ అయిపోతుంది, అలాగే మొత్తం ఏదైతే పదార్థాలు అన్నీ వేస్ట్ అయిపోయి 1000 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. ఇది రైతులతోటి, విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర శ్రమతోటి, రైతుల శ్రమతోటి ఏర్పడిన విశాఖ డైరీ ఆయన ఒక మూర్ఖత్వంగా, దుర్మార్గంగా ఈరోజు విశాఖ డైరీ నాశనం చేయాలి. ఆయన బినామీ పేరున డైరీలు ఉన్నాయండి. ఆ డైరీలను అభివృద్ధి చేద్దామనే ఆలోచనతోటి ఈరోజు విశాఖ డైరీని కార్మికులు వంక